భద్రాచలంలో మైనర్లు బైక్ రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్ఐ మధు హెచ్చరించారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించి వారి తల్లిదండ్రులకు మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వెహికల్స్ని ఒక 25 వెహికల్స్ని మనం ఈరోజు స్టేషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి టౌన్ ఇన్స్పెక్టర్ సంజయరావు సార్ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మైనర్స్కి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కూడా వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కరకట్టలు సిటీ అవుట్స్కర్ట్స్లో కూడా ఈ మైనర్స్ మిగతా వాళ్ళందరూ కూడా రేసింగ్ స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది, రేసింగ్లో పాల్గొంటున్నట్టు తెలిసింది. సో వీటిపైన ఖచ్చితంగా కూడా ఎఫ్ఐఆర్ చేయబడతాయి. ఎవరైతే మైనర్స్కి వెహికల్స్ ఇస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రుల మీద, వాళ్ళ రిలేటివ్స్ మీద, అదేవిధంగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి వాటిపై తగిన చర్యలు తీసుకోబడతాయి. అవసరమైతే ఎఫ్ఐఆర్ కూడా నమోదించబడతాయి. కొత్త చట్టాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించగలరు. అదేవిధంగా మన దగ్గర ముఖ్యంగా మన భద్రాచలంలో స్టేట్ బోర్డర్స్ ఉండడం వల్ల చాలా దొంగతనాలు, గాంజా సంబంధించిన ట్రాన్స్పోర్టింగ్ జరుగుతుంది. మీరు జనరల్ పబ్లిక్ కూడా నెంబర్ ప్లేట్ వేసుకోకపోవడం వల్ల అసలు ఎవరు నిందితులు, ఎవరు రవాణా చేస్తున్నారని కనిపెట్టడానికి కష్టసాధ్యం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పోలీసులు సహకరించి ప్రతి ఒక్కరు కూడా నెంబర్ ప్లేట్ వేసుకోవడం వల్ల బయట వ్యక్తులు ఎవరన్నది, నిందితులు ఎవరన్నది, ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్నారన్నదో వాళ్ళని పట్టుకోవడానికి చాలా ఈజీగా మాకు సులభతరం అవుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారు సహకరించి నేరాలు జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ఆపాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యాలయం నుండి సరితా క్లినిక్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా వేలం వేసిందని జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ఆరోపించారు. బొగ్గు గనులను సింగరేణి సంస్థలకు కేటాయించకపోతే లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులు సింగరేణికి వ్యతిరేకించండి, బొగ్గు బ్లాకుల వేలాన్ని. సింగరేణి బొగ్గు బావుల్ని ఏలం వేసేటువంటి చర్యల్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకే ఎటువంటి షరతులు లేకుండా అప్పగించాలని చెప్పి చాలా డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో బొగ్గు గనుల ప్రాంతాల్లో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈరోజు ఖమ్మంలో కూడా నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో 200 పైగా బొగ్గు బాకుల్ని ప్రైవేటు పరం చేసింది. సింగరేణి అనేది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది కేంద్రానికి రాష్ట్రానికి సమానమైనటువంటి వాటా ఉన్నటువంటి సింగరేణిలో రాష్ట్రాల హక్కులను హరించి వాళ్ళ కేంద్రం ఏకపక్షంగా ఇలా బిడ్డింగ్లు పెట్టి వాళ్ళ ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణికి బొగ్గు బావులు కేటాయించాలని చెప్పి అంటూనే వాళ్ళ ఏలంపాట్లో పాల్గొంటుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సింగరేణి యొక్క బొగ్గు బావుల్ని కాపాడటం కోసం, సింగరేణిని కాపాడటం కోసం కేంద్రం పైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి పోరాటానికి సిపిఎం పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. మొత్తం సింగరేణి కార్మిక సంఘాలని అట్లాగే అన్ని ప్రతిపక్ష పార్టీని కలుపుకొని వాళ్ళ బీజేపీ చేస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల బొగ్గు బావుల ఏలాన్ని వాళ్ళు అడ్డుకోవాలని చెప్పి ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదివాసీ గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజాప్రాంత ఆధ్వర్యంలో జూలై 1న భద్రాచలం ఐటీడీ ఎదుట ధర్నాకు సిద్ధమైంది. భద్రాచలం పార్టీ ఆఫీసులో కరపత్రాన్ని పార్టీ కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి ఆవిష్కరించారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులపై అటవీ అధికారుల దాడులు ఆపాలని పార్టీ కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి అన్నారు. ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గొత్తుకోయల్ని గిరిజనులు కారు, వాళ్ళు మనవాళ్ళు కారు అని చెప్పి ప్రకటించి వాళ్ళకి చాలా అన్యాయం చేసింది. అట్లే ఏజెన్సీ ప్రాంతంలో తరతరాలుగా శతాబ్దాల తరబడి అది మన పేద గిరిజనేతలు కూడా జీవిస్తున్నారు. వాళ్ళు కూడా పోడు భూములు చేసుకుంటా ఉన్నారు. అనేక కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ ప్రాంత వాసులే. వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అట్లే గిరిజనులకు పట్టాలు ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా కొంతమందికి పట్టాలు ఇవ్వలేదు. ఈ పట్టాలు ఇవ్వనే పేరుతో ఫారెస్ట్ అధికారులు మళ్ళీ జిల్లాలో దౌర్జన్యం మొదలు పెడతా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఈ పేరుతో కొంతమందిని అనుమతించడం లేదు.
అనుమతించడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా సరే ఇలాంటి అన్యాయాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సాగులో ఉన్న పోడు భూములందరికీ, సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలి. ఈ అటవీ అధికారుల దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులు ఆపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ మేరకు 1వ తారీఖున సోమవారం భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఖాళీ యాదయ్య ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ కి టీవీ డైరెక్టర్ నేరెళ్ల కోటేశ్వరరావు సతీమణి నేరెళ్ల సరస్వతి జూలై 27న మృతి చెందారు. ఈ సందర్భంగా స్నేహ గ్రూప్ చైర్మన్ డాక్టర్ కటికల శివభాగ్యరావు, ఐఆర్ఎస్, విఆర్ఎస్ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్, డైరెక్టర్లు జి కెన్నిబాబు, ఎస్ రామకృష్ణ, నక్క కోటీశ్వరుడు మరియు స్టాఫ్ సరస్వతి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడేవారని, ఆమె మరణం పేద ప్రజలకు తీరని లోటని అన్నారు. నేరేళ్ల సరస్వతి 15/1/1949లో బనగానపల్లి గ్రామం, గిద్దలూరు తాలూకా, ప్రకాశం జిల్లాలో తలపాటి బొజ్జయ్య శేషమ్మకు జన్మించారు. ఆమెకు 2 అక్క చెల్లెళ్ళు, 4 అన్నదమ్ములు ఉన్నారు. బనగానపల్లిలో ప్రాథమిక విద్య అభ్యాసం చేశారు. 1964 మే 24న నేరెళ్ల కోటేశ్వరరావుతో వివాహం జరిగింది. వీరికి 3 పిల్లలు, 1 కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. కరోనా సమయంలో ఎన్నో కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. జీతాలు లేని ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సహాయం చేశారు. స్వచ్ఛమాన సేవా ట్రస్ట్ ద్వారా బడి పిల్లలకు పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. నాగులవరంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో 6 లక్షల రూపాయల ఖర్చుతో పెద్ద ఆడిటోరియం కట్టించారు. వీరు అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సహకార రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ లో జిల్లా కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మహాసభ జరిగింది. తన రాజకీయ జీవితం సహకార సంఘం నుండి మొదలైందని చెప్పారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఒక ఆయన రాజస్థాన్ నుంచి బీజేపీ ఉంటాడు, ఒక ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాదీ పార్టీ ఉంటాడు, ఇంకొక ఆయన బీహార్ నుంచి బీజేపీ నాయకుడు ఉంటాడు. అట్లా అన్ని పార్టీలకు సంబంధించి ఉన్న అక్కడ ఉండేటువంటి ఒక సామరస్యము సహకార రంగానికి ఒక ఊపిరి లాంటి అవకాశం ఉంటుందని మనం చేస్తాం. అందుకే దయచేసి సహకార రంగం అంటే ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధి మనం ఒక తంజే. ఆ తంజగా విత్తనాల ఇష్యూ కావచ్చు, ఎరువుల ఇష్యూ కావచ్చు, ఇతరత్ర ప్రతి అంశానికి వారికి వ్యవసాయ శాఖతో సమాంతరంగా సహకారం తీసుకొని వ్యవసాయ సహకార మార్కెటింగ్ రంగాలుగా ఒక సమన్వయం చేసుకొని రైతులకు ఉపయోగపడండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో నిర్మించే అన్ని అండర్ పాస్లు కాకుండా ఫ్లైఓవర్లు నిర్మించాలని గడ్కరీని కోరామని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ లో సింగపూర్, రాంపూర్, రంగాపూర్, పెద్ద పాపయ్యపల్లిలో రైతులకు ఇబ్బందులు లేకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పామన్నారు. గత అనేక సంవత్సరాలుగా ఉప్పల్ ఏరియా కట్టబోయేటువంటి షామీర్పేట్ సైడ్ నిర్మాణం అవుతున్న అండర్ పాస్ గురించి అదేవిధంగా కరీంనగర్ జిల్లా పట్టణంలో హుజూరాబాద్లో జరిగినటువంటి హైవే నిర్మాణం గురించి పూర్తిస్థాయి డిస్కషన్ జరిగింది. హైదరాబాద్ లాంటి న్యూలీ ఎక్స్పాండెడ్ విశ్వనగరంగా పేరు పొందుతున్నటువంటి హైదరాబాద్లో ఈ అండర్ పాస్ నిర్మాణం వల్ల పెద్ద ఎత్తున రోడ్లంతా కూడా మట్టితో నింపబడి, గోడలు పెట్టబడి ఇవాళ సిటీ అంతా డిస్టర్బ్ అయిపోయిన ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడైతే నగరాలు డెన్స్ పాపులేషన్ ఉన్నదో, ఎక్కడైతే బిజినెస్ పెద్ద ఎత్తున కొనసాగుతుందో అలాంటి జాగాలలో
ఫ్లైఓవర్లు మాత్రం నిర్మాణం చేయాలని చెప్పి మనకి నాయకురాల వరకు 125 ఇవాళ దాన్ని కన్వర్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం పుస్తకాన్ని పెడితే సూత్రప్రాయంగా అంగీకరించారు. అదేవిధంగా కట్టబడుతున్న ఇబ్బంది ఫ్లైఓవర్లో కూడా ఈ మట్టి. ఢిల్లీలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పివికి ఎంపీలు డికే అరుణ, ఈటెల రాజేందర్, కృష్ణప్రసాద్ నివాళులర్పించారు. కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయామని బాధపడవద్దని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసేటప్పుడు అనేక కష్టాలు పడ్డాం. ఓడిపోయామని బాధపడకుండా ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంతో ఉండాలన్నారు. పోలవరం విధ్వంసంతో జగన్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని, డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న విషయం జగన్కు కూడా 2 ఏళ్ల తర్వాత తెలిసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో పోలవరం ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు దుస్థితిపై వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో శ్వేతపత్రం విడుదల చేశారు. దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బుల్లో 3,345 కోట్లు వేరేదని డైవర్ట్ చేశాడు. నిధులు కొరత కూడా ఒకటి తీసుకొచ్చాడు. మళ్ళీ ఎక్కడ పెట్టాడో ఏం తెలియదు కానీ మొత్తం డైవర్ట్. ఇలాంటి ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీ టైంలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇతను వాళ్ళు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు కేంద్ర మంత్రులు గిన్నీస్ రికార్డుని వచ్చాయి. ఈరోజు అందరూ కూడా తప్పు పట్టే పరిస్థితికి వచ్చారు. ప్రాజెక్టే ప్రశ్నార్థకమైంది. ఎత్తు 45.72 మీటర్లు, 194 TMC ఆఫ్ వాటర్. ఇప్పుడు 41.15 అని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు. ఇది కొత్త వాదన. ఒకవేళ కానీ 41.15 అంటే విభజన చట్టంలో పెట్టింది పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్. అండ్ అట్ ది సేమ్ టైం 45.72 మీటర్స్ ఎత్తది. అంచనా 55,545 కోట్ల రూపాయలు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఏమైందో అది కూడా అర్థం కాని పరిస్థితి. ఆ రోజు పర్యాటక కేంద్రంగా ఎవ్రీడే అందరూ చూశారు. ఇప్పుడు ఒక ప్రొహిబిటెడ్ ఏరియాగా తయారైపోయింది. ఆ రోజు 4,144 కోట్ల రూపాయలతో కాల్ నిర్మాణం, ముంపు గ్రామాలకి బాధితులకు అండగా అన్ని చేశాం. ఈరోజు 1,687 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఇవన్నీ చూసి అక్కడ ఎవరైతే తెలంగాణ నుంచి ముంపుకు గురైన మండలాలన్నీ మేము తెలంగాణకి వెళ్ళిపోతాం, మమ్మల్ని పంపించమనే పరిస్థితికి వచ్చారు. అంటే ఆందోళన కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి కొల్లాపూర్ ప్రాంతంలోని నల్లాపూర్ వద్ద పాలమూరు ప్రాజెక్టు పనులు, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపుల పురోగతిని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఖరీఫ్కు ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రాజెక్టు కెనాల్స్ను పరిశీలించి వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ RWS అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో పవన్ అధికారులతో సమావేశమయ్యారు. వివిధ శాఖల్లో నిధుల వినియోగం, చేపట్టిన పనులు, ప్రస్తుత పరిస్థితులపై పవన్ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. టెర్మినల్ ఘటన విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించామన్నారు.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. డైరెక్టర్ హార్టికల్చర్ ఎండి ఆయిల్ ఫెడ్ ఇతర అధికారులతో కలిసి సత్తుపల్లి మండలంలోని పాకాలగూడ ఆయిల్ ఫామ్ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు మన సదరన్ తెలంగాణ సైడ్ కూడా ఏపించాం కదా సార్, వాళ్ళకి ఈ స్కిల్ కూడా నేర్పించాలి. లేదుగా మీరు ఎక్కడ ఫోటో ఇస్తాం సార్. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో మదర్సా చారిటబుల్ ట్రస్ట్ ప్లైవుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. 100 కేజీల కుళ్ళిపోయిన మాంసాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గౌస్ గుర్తించారు. మదర్సా చారిటబుల్ ట్రస్ట్ కరిష్మా కడుపు నొప్పితో మృతి చెందిన విషయం తెలిసిందే. కుళ్ళిపోయిన మాంసం ద్వారా వండిన పదార్థాలు తినడం వల్లే చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గౌస్ శాంపిల్స్ ల్యాబ్ కు పంపించారు. వండలేదు అంటున్నారు. మరి బుధవారం అయిందంట మా ఇప్పుడుగా బుధవారం అది బక్రీదు 17వ తారీఖు మనకు అయింది బక్రీదు. 10 అంటే దాదాపు 10 days నుంచి ఈ ఫ్రిడ్జ్లో అట్లా పారేసారు అన్ని చికెన్లు మటన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. లైట్ బయట పెట్టి లైట్ దాని మీద పెద్ద రేటు తెప్పించనా అసలు దాన్ని తెగితే అది 1,1000 రూపాయలు ఇవ్వచ్చు. కొడితే మా వాడికి గంట సేపు గుర్బాలతో కొడితే అంత వచ్చింది. గుర్బంతో కొట్టి కేసు అంటే మనం పంపిస్తున్నాం ముందు. ఇది చారిటబుల్ ట్రస్ట్ అన్నారు. సేల్ ఉందా లేదా కొనుక్కొని సేల్ రావాలి. 9848470967. మూసీ ప్రక్షాళనతో రాష్ట్రం మరో మెట్టు ఎక్కుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నారు. హైటెక్స్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ హైదరాబాద్ రీజనల్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ఉత్సవ ఎగ్జిబిషన్ను మంత్రి ప్రారంభించారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఎగ్జిబిషన్ల మార్గం చూపుతాయన్నారు. విశాఖ ఏయును కూటమి నాయకులు సందర్శించారు. ఏయువిసి ప్రసాద్ రెడ్డి ఏయు వేదికగా వైసీపీ పార్టీ వ్యవహారాలు నడిపారని, అక్రమాలకు పాల్పడ్డారని, అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని కూటమి నాయకులు అన్నారు. గవర్నర్కు ఫిర్యాదు చేసి న్యాయ విచారణ చేస్తామని చెప్పారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, సౌత్ ఎమ్మెల్యే జనసేన వంశీకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వర్ధిల్లాలి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. Thank you.